ఆపరేషన్ సింధూర్పై చైనా మీడియా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తుండడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత సైన్యం పాక్ ఉగ్రవాద స్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి మెరుపు దాడి చేసింది. కేవలం 23 నిమిషాల్లో 9 ఉగ్రవాద స్థావరాల్ని నేలమట్టం చేసింది. ఉగ్రవాదం నడ్డి విరిచేందుకు భారత్ తీసుకున్న సైనిక చర్యను సమర్థిస్తూ పలు ప్రపంచ దేశాలు ప్రశంసలు కురిపిస్తూ ఉంటే చైనా స్టేట్ మీడియా గ్లోబల్ టైమ్స్ మాత్రం తప్పుడు సమాచార వ్యాప్తికి ప్రయత్నించి అభాసుపాలైంది. నిజాలు తెలుసుకోకుండా ఇట్లాంటి కథనాలు రాయడం మానాలంటూ భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోపలికి భారత సైన్యం చొచ్చుకెళ్లి క్రూయిజ్ క్షిపణి దాడులు జరిపిందంటూ గ్లోబల్ టైమ్స్ కథనం తెలిపింది. ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నట్టు గుర్తించిన 9 ప్రాంతాల్లో 24 ప్రెసిషన్ మిసైల్ స్ట్రైక్ జరిపిందని తెలిపింది. ఆపరేషన్ సింధూర్ ఫోటోలంటూ కుప్పకూలిన విమానాల పాత ఫోటోల్ని ప్రచురించింది. ఈ కథనంపై చైనాలోని ఇండియన్ ఎంబసీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. డియర్ గ్లోబల్ టైమ్స్, ఈ తరహా తప్పుడు సమాచారం ఇచ్చే ముందు వాస్తవాల్ని నిర్ధారించుకోవాల్సిందిగా మేము సిఫారసు చేస్తున్నామని సోషల్ మీడియా పోస్ట్లో చెప్పింది. ఆపరేషన్ సింధూర్కు సంబంధించి పాక్ అనుకూల హ్యాండిల్స్ తప్పుడు సమాచారం ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నాయని మీడియా సంస్థలు ఇట్లాంటి సమాచారం షేర్ చేసేటప్పుడు సంబంధిత వర్గాల్ని సంప్రదించి కన్ఫర్మ్ చేసుకోవాలని సూచించింది. అలా కాకుండా కథనాలు ప్రచురించడం తీవ్రమైన బాధ్యతారాహిత్యమవుతుందని, జర్నలిస్ట్ ఎథిక్స్ కి విరుద్ధమవుతుందని ఇండియన్ ఎంబసీ ఘాటుగా రిప్లై ఇచ్చింది. కాగా పిఐబి ఫ్యాక్ట్ చెక్ సైతం గ్లోబల్ టైమ్స్ కథనంలో పాత ఫోటోలను ప్రస్తుత ఆపరేషన్ సింధూర్లో ఉపయోగించినట్టు నిర్ధారించింది. ఇందులో ఒక ఫోటో 2024 సెప్టెంబర్లో రాజస్థాన్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ MiG-29 విమానం కూలిపోయినప్పటికీ దానికి కాకుండా రెండవది ఏంటంటే 2021లో పంజాబ్లో IAF MiG-21 కుప్పకూలినప్పటిదిగా తేల్చింది. ఏప్రిల్ 22వ తేదీన ఉగ్రవాదులు అత్యంత పాశవికంగా 26 మందిని కాల్చి చంపిన ఘటనను గ్లోబల్ టైమ్స్ దృష్టికి చైనాలోని ఇండియన్ ఎంబసీ తీసుకొచ్చింది. ఈ అంశంలో వాస్తవాలేమిటో మీ దృష్టికి తెస్తున్నాం. 2025 ఏప్రిల్ 22న పాక్లో శిక్షణ పొందిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు భారత్లోని జమ్మూ కాశ్మీర్లో పెహల్గాం దగ్గర టూరిస్టులపై పాశవికంగా దాడి చేశారు. మతం అడిగి మరి 26 మందిని పాయింట్ బ్లాంక్ రేంజ్లో తలలకు గురిపెట్టి కుటుంబ సభ్యుల ముందే కాల్చి చంపారు. 2008 నవంబర్లో జరిగిన ముంబై దాడి తర్వాత జరిగిన అత్యంత తీవ్రమైన దాడి ఇది అని తెలిపింది. పాకిస్తానీ ఉగ్రవాద సంస్థగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిన లష్కరే తోయిబాకు చెందినటువంటి రెసిస్టెన్స్ ఫ్రంట్ TRF ఈ దాడికి తామే బాధ్యులమంటూ ప్రకటించిన విషయాన్ని కూడా చైనా మీడియా దృష్టికి భారత్ ఎంబసీ తీసుకొచ్చింది. పెహల్గాం ఉగ్రదాడి జరిగి ఇన్ని రోజులైనా తమ సొంత గడ్డపై ఉగ్రవాదుల్ని కానీ ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై కానీ పాక్ ఎట్లాంటి చర్య తీసుకోలేదని, పైగా నిరాధార ఆరోపణలంటూ కప్పిపుచ్చే ప్రయత్నం చేసిందని తెలిపింది. ఇదే సమయంలో పాక్ టెర్రరిస్ట్ మాడ్యూల్స్ మరికొన్ని దాడులకు పాల్పడవచ్చంటూ ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి తమకు సమాచారం ఉందని ఇండియన్ ఎంబసీ వివరించింది. దీంతో చైనా మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ కు కళ్ళు బైర్లు కమ్మినంత పనైంది. ఈ సందర్భంగా భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆపరేషన్ గురించి ప్రస్తావిస్తూ ఇది పూర్తిగా లక్ష్యాలను ఛేదించే, ఉద్రిక్తతను తగ్గించే ఆపరేషన్. ఏ పాకిస్తానీ సైనిక స్థావరం పైన దాడి జరగలేదు, కానీ ఉగ్రవాదానికి మూలాలను కదిలించామని తెలిపింది. సైన్యం, వైమానిక దళం, నౌకాదళం కలిసి ఈ ఆపరేషన్ను నిర్వహించాయి. ప్రత్యేక క్షిపణులతో ఈ దాడి జరిగింది. ఇదిలా ఉంటే నిన్న మొన్నటిదాకా యుద్ధం వస్తే అంటూ బీరాలు పలికిన పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్తో ఫ్యూజ్ లెగిరిపోయినంత పనైంది. ఈ దాడిలో భారత్ తీవ్రంగా నష్టపోయిందని సోషల్ మీడియాలో వార్తలు వెలువెత్తాయి. పాకిస్తాన్ తక్షణమే ఎదురుదాడికి దిగిందని, భారత ఆర్మీ B గ్రేడ్ హెడ్ క్వార్టర్ ధ్వంసమైందని విస్తృతంగా ప్రచారం చేసింది. చెప్పినట్టే ఎదురుదాడులు సాగాయని కథనాలు, కొన్ని రకాల స్క్రీన్ షాట్లు పోస్ట్ అయ్యాయి. పాకిస్తాన్ భూభాగంపై భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ పై ప్రతీకారం తీర్చుకుంటామని అంతకు ముందే ఆ దేశ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. భారత్ కు ధీటైన జవాబిస్తామని అన్నారు. పాక్ రక్షణ మంత్రి సైతం దీనిపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. భారత్ పై పూర్తి బలంతో ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. అదే సమయంలో భారత ఆర్మీ బ్రిగేడ్ హెడ్ క్వార్టర్ ధ్వంసమైందనే కథనాలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ కావడం ఆందోళనకు దారితీసింది. దీని తీవ్రతను గమనించిన వెంటనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ వార్తల్ని తోసిపుచ్చింది. పాకిస్తాన్ ఎటువంటి ఎదురుదాడికి దిగలేదని స్పష్టంగా చెప్పింది. ఈ మేరకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఓ అధికారిక ప్రకటన జారీ చేసింది. భారత బ్రిగేడ్ ప్రధాన కార్యాలయాన్ని పాకిస్తాన్ నాశనం చేసిందని సోషల్ మీడియా పోస్టులు నిరాధారమని చెప్పింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఈ సమాచారం సర్క్యులేట్ అవుతోందని వివరించింది. దీన్ని షేర్ చేయొద్దని, ఖచ్చితమైన సమాచారం కోసం కేంద్రం, ప్రభుత్వం అట్లాగే అధికార వర్గాలపై మాత్రమే ఆధారపడాలని సూచించింది.
మరోవైపు భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ పార్ట్ 1 దెబ్బకు వణికిపోతున్న పాకిస్తాన్ ఆ దేశ రక్షణ వ్యయాన్ని 18% మేరకు పెంచింది. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్లోని సంకీర్ణ ప్రభుత్వం వచ్చే బడ్జెట్లో రక్షణ వ్యయాన్ని 18% పెంచేందుకు ఆమోదం తెలిపింది. జూలై 1న ప్రారంభం కానున్న 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ను వచ్చే నెల మొదటి వారంలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత బిలావర్ భుట్టో జర్దారీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ప్రధాని షెహబాజ్ షరీఫ్ బడ్జెట్పై చర్చించేందుకు సోమవారం సమావేశమైంది. పాక్ సంకీర్ణ ప్రభుత్వంలో పీపీపీ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సమావేశంలో 17.5 ట్రిలియన్ల విలువైన కొత్త బడ్జెట్కు రూపకల్పన చేస్తూ రక్షణ వ్యయాన్ని 18% పెంచేందుకు అంగీకరించారు. 2024-25లో రక్షణ శాఖకు 2122 బిలియన్ పాకిస్తాన్ రూపాయలని కేటాయించగా ఈసారి అది 2.5 ట్రిలియన్ రూపాయలను దాటనుంది. పాకిస్తాన్ కేటాయింపుల్లో రక్షణ శాఖ బడ్జెట్కు ఇది రెండో అతిపెద్ద వ్యయంగా చెబుతున్నారు నిపుణులు. అప్పులు తిరిగి చెల్లించేందుకు చేస్తున్న వ్యయం తొలి స్థానంలో ఉంది. ప్రస్తుత ఏడాదిలో రుణ చెల్లింపులకు 9,700 బిలియన్ల రూపాయలు కేటాయించింది. దేశంలో ప్రజలు ద్రవ్యోల్బణంతో బాధపడుతున్న, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న, ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న దేశ ప్రజల బాగోగులు పక్కన పెట్టి సైన్యాన్ని బలోపేతం చేయడం కోసం పాక్ రక్షణ వ్యయాన్ని భారీగా పెంచడం భారత్కు భయపడేనని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రస్తుతానికొస్తే ఆపరేషన్ సింధూర్కు ఆ పేరే పెట్టడం వెనుక ఉన్నటువంటి నేపథ్యాన్ని భారత ఆర్మీ నిర్వహించినటువంటి ప్రెస్ మీట్లో 2 మహిళా అధికారులు వివరించారు. ఇది బలం, త్యాగానికి గుర్తుగా ప్రతిబింబిస్తుంది. పెహల్గాం ఉగ్రవాద దాడి ఉగ్రవాదులు పురుషులను చంపిన తర్వాత వితంతువులుగా మారిన మహిళలను గౌరవించే మార్గంగా భారతదేశం ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ సింధూర్ ఎంచుకుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్లో ఎటువంటి సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకోలేదని కల్నల్ సోఫియా ఖురేషీ తన ప్రసంగంలో చెప్పారు. 9 ఉగ్రవాద శిబిరాల్ని ధ్వంసం చేసినట్లు కూడా ఆమె ప్రకటించారు. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మాట్లాడుతూ పాకిస్తాన్ చేసే ఏదైనా దుస్సాహసాన్ని ఎదుర్కోవడానికి భారతదేశం సిద్ధంగా ఉంది అని అన్నారు. మే 6 బుధవారం తెల్లవారుజామున 1:05 దాడి ప్రారంభమైంది. కేవలం 25 నిమిషాలు మాత్రమే కొనసాగింది. ఈ సమయంలో 9 ఉగ్రవాద శిబిరాలు, శిక్షణ సౌకర్యాలను లక్ష్యంగా చేసుకున్నారు. హ్యామర్ బాంబ్, స్కాల్ప్ క్షిపణి వంటి స్టాండ్ ఆఫ్ మందుగుండు సామాగ్రి ఉపయోగించారు. పేలిపోయే ముందు దాని లక్ష్యాన్ని నిర్ధారించడానికి ఒక ప్రాంతంపై సంచరించే ఇతర ఆయుధాలు కూడా ఉపయోగించామని వ్యోమికా సింగ్ చెప్పారు. పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతిస్తున్నందుకు భారతదేశ సైనిక ప్రతిస్పందనగా ఆపరేషన్ సింధూర్ నిర్వహించడం జరిగింది. పాకిస్తాన్ దీనికి ప్రతిస్పందనగా నియంత్రణ రేఖ అంతటా ఏకపక్షంగా విచక్షణారహిత కాల్పులు, ఫిరంగి దాడులకు పాల్పడి జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో 10 మంది పౌరుల్ని చంపింది. మరణించిన వారిలో 12 ఏళ్ల బాలిక, 10 ఏళ్ల బాలుడు ఉన్నారని సైన్యం చెప్పింది.